ఏ సిట్టు నాకు ఏ సిట్టు గిట్టు ఏం నాకేం వీళ్ళు రమ్మనిలే. ఓ మీ ఛానల్ చూపిస్తా ఉన్నారట, నన్ను అడుక్కోనరే మీరు చూపించే ముందు. నాకు సీటు ఎట్లా పిలవలే, స్టాండ్ పిలవలే, ఎవ్వరు పిలవలే నన్ను. నేను వాళ్ళ మీద నమ్మకం కూడా లేదు నాకు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి. నేను ట్వీట్ కూడా చేసినా, మీరు అందరు కొందరు రిపోర్ట్ కూడా చేసిండ్రు. నేను పార్టీ లీగల్ సెల్కి కూడా అడ్వైజ్ చేశాను. కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినాను, లీగల్ సెల్ పోవాలి, కోర్టుకు పోవాలి, డైరెక్షన్ తెచ్చుకోవాలి. రేవంత్ ఇయ్యడండి. రేవంత్ మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు, మంచిగా వ్యాపారం బెదిరిస్తున్నాడు. మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేసారు? ఆయన ఏ 10,000 లేడు అన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన. నిజామాబాద్లో ఏం లేదు ఆయనకి. నేను గౌరవిస్తా. ఆయన బ్లాక్ బెల్ట్ కరాటే ఉన్నప్పుడు మేము అందరం ఫ్యాన్లు ఉంటుంది, చిన్నపిల్లగా అలా ఉంటుంది. ఆయనకు పాలిటిక్స్, ఆయనకు ఐ డోంట్ నో వాట్ పాలిటిక్స్, ఈ నోస్ వాట్. ఎప్పుడు ఎలక్షన్ గెలిచిన ఆయన ప్రెసిడెంట్ అయిపోయాడు. ఆయనను పంపించారు. ఆయన ఫోను అంటే పంపించారు. ఏంటంటే మీ దాంట్లో న్యూస్ రావాలి, కేటీఆర్ని భయపెట్టియాలి, సాయంత్రానికి రేవంత్ బ్యాగులు తెప్పించుకోవాలి. ఏ సిట్టు నాకు ఏ సిట్టు గిట్టు ఏం నాకేం వీళ్ళు రమ్మనిలే. ఓ మీ ఛానల్ చూపిస్తా ఉన్నారట, నన్ను అడుక్కోనరే మీరు చూపించే ముందు. నాకు సీటు ఎట్లా పిలవలే, స్టాండ్ పిలవలే, ఎవ్వరు పిలవలే నన్ను. నేను వాళ్ళ మీద నమ్మకం కూడా లేదు నాకు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి. నేను ట్వీట్ కూడా చేసినా, మీరు అందరు కొందరు రిపోర్ట్ కూడా చేసిండ్రు. నేను పార్టీ లీగల్ సెల్కి కూడా అడ్వైజ్ చేశాను. కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినాను, లీగల్ సెల్ పోవాలి, కోర్టుకు పోవాలి, డైరెక్షన్ తెచ్చుకోవాలి. రేవంత్ ఇయ్యడండి. రేవంత్ మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు, మంచిగా వ్యాపారం బెదిరిస్తున్నాడు. మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేసారు? ఆయన ఏ 10,000 లేడు అన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన. నిజామాబాద్లో ఏం లేదు ఆయనకి. నేను గౌరవిస్తా. ఆయన బ్లాక్ బెల్ట్ కరాటే ఉన్నప్పుడు మేము అందరం ఫ్యాన్లు ఉంటుంది, చిన్నపిల్లగా అలా ఉంటుంది. ఆయనకు పాలిటిక్స్, ఆయనకు ఐ డోంట్ నో వాట్ పాలిటిక్స్, ఈ నోస్ వాట్. ఎప్పుడు ఎలక్షన్ గెలిచిన ఆయన ప్రెసిడెంట్ అయిపోయాడు. ఆయనను పంపించారు. ఆయన ఫోను అంటే పంపించారు. ఏంటంటే మీ దాంట్లో న్యూస్ రావాలి, కేటీఆర్ని భయపెట్టియాలి, సాయంత్రానికి రేవంత్ బ్యాగులు తెప్పించుకోవాలి.